ఇంత శరీరానికి కానీ ఈ జన్మకి కానీ కారణమైనటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. తల్లి తండ్రి అనేవాళ్ళు లేకపోతే ఇంత శరీరం కానీ ఈ జన్మ కానీ ప్రాప్తించదు. అయితే తల్లిదండ్రులిద్దరూ కూడా జన్మనిస్తే గురువుగారు విద్య ద్వారా అజ్ఞానాన్ని రూపుమాపి జ్ఞానం అనే ఒక సుమార్గాన్ని చూపించి ఆ జ్ఞాన మార్గంలో ఉండేటట్టుగా చేసి మళ్ళీ జన్మంటూ లేకుండా మోక్షాన్ని ప్రసాదించే వాళ్ళే గురువుగారు. అయితే తల్లిదండ్రులిద్దరూ కూడా జన్మనిస్తే గురువుగారు విద్యని ప్రసాదించి మళ్ళీ మోక్షం వచ్చేలాగా మళ్ళీ జన్మ లేకుండా చేసేటువంటి శక్తి ఒక గురువుకి మాత్రమే ఉంది. అటువంటి ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటిది మన హిందూ ధర్మం. మన హిందూ ధర్మంలో కానీ వేదాలలో కానీ శాస్త్రాలలో కానీ తల్లిదండ్రులకి గురువుకి ఇంతటి ఉన్నతమైన స్థానాన్ని